అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 30వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము క్రీస్తు యొక్క రక్తము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 మొదలుకొని 10 వచనం యందు, మమ్ములను దేవుని కొరకు నీ రక్తముని ఇచ్చి కొని మా దేవునికి ముందుగా ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. ప్రభు మనుషునికి అనుగ్రహించిన సమస్త ఆశీర్వాదములన్నిటిలోనూ గొప్ప ఔన్నత్యమైనది ఆయనకు రక్తము చేత కలుగుచున్న ఆశీర్వాదమునై ఉన్నది. పరలోకపు దేవుడు మన కొరకు భూమిపైకి దిగివచ్చి తనకి రక్తమును చిందించెను అంటే అది గొప్ప అమోఘమైనదియును ఔన్నత్యమైనదియు నయ్యున్నది. పరిశుద్ధులు అట్టి రక్తమును నిత్యత్వమునందు కూడాను స్మరించుకొనుచు కృతజ్ఞతతో నిండి దేవుణ్ణి స్తోత్రించుచున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము, 7వ అధ్యాయము 14వ వచనము మరియు 5వ అధ్యాయము 9వ వచనం. ప్రతి దినమును ఆ కల్వరి వద్దకు భయభక్తితోనూ ప్రార్థనతోనూ వచ్చి నిలబడుడి. ఆ కల్వరి యొక్క రక్తపు బొట్టులు మీ యొక్క నడినెత్తి మొదలుకొని అరికాళ్ల వరకును స్రవించి కడిగి పరిశుద్ధపరచి నీతిమంతులుగా చేయవలెను. దినమంతయును ఆ రక్తం యొక్క శక్తి మిమ్ములను నింపి పరిపాలించవలెను. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించుచు ఉన్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తపు బొట్టులుగా అక్కడ చిందింపబడెను. ఆ గెత్సెమనే యొక్క రక్తము మీ యొక్క అంతరంగమునందు స్రవించినట్లయితే ఆ గెత్సెమనే యొక్క ప్రార్థన ఆత్మ మీ హృదయముల్లో ప్రార్థన అగ్నిని రగిలించును. విజ్ఞాపన యొక్క ఆత్మను, గోజాడు ఆత్మను మీలోనికి తీసుకుని వచ్చును. ముళ్ళ కిరీటము ధరించబడ్డ క్రీస్తు యొక్క శిరస్సులో నుండి స్రవించుచున్న రక్తము మీ యొక్క జీవితమును నిత్యము పొడుచుచు వేదనపరచుచు ఉన్న శాపములను విరిచివేయును. మూల పితరుల యొక్క శాపమును, ధర్మశాస్త్రం యొక్క శాపమును మిమ్ములను కానీ మీ యొక్క పిల్లలను కానీ సమీపించక ఆ రక్తము కాపాడును. అవును, క్రీస్తు మీ కొరకు శాపమై శిలువ మ్రానుపై తనకి రక్తమును కుమ్మరించును. గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యొక్క చేతులలో నుండి స్రవించిన రక్తము మీపై పడవలెను. ప్రతి దినమును దాన్ని ధ్యానించి చూడుడి. మీ యొక్క భవిష్యత్ కాలము ఆయన యొక్క చేతుల్లో ఉన్నది కదా. ఆయన ప్రేమతో కూడా మీకు తిన్నగా తన చెయ్యిని చాచి, ఇదిగో చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా యొద్దుట ఉన్నవి అని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు యొక్క పాదములో నుండి స్రవించుచున్న రక్తమును ధ్యానించి చూడుడి. ఆయన తన యొక్క పాదములచే శత్రుల యొక్క తలను చితగొట్టి జయమును పొందేనే. అట్టి రక్తం యొక్క శక్తి మీపై దిగివచ్చుచూనే ఉండవలెను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రక్కలో నుండి స్రవించుచు వచ్చుచున్న రక్తమును నీళ్లును తేరు చూడుడి. ఆనాడు ఆదాము యొక్క ప్రక్కలో నుండి అతని యొక్క పెండ్లి కుమార్తె అయిన అవ్వ వచ్చినట్లుగా క్రీస్తుని ప్రక్కలో నుండి స్రవించుచున్న రక్తము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడట మాత్రముగాక ఆయన యొక్క వధువు అనుచున్న స్థానమును కూడా పొందుకుందురు. నేటి ధ్యానమునకై అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం న్యాయాధిపతుల గ్రంథము 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం మొదలుకొని 39 వచనములు. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.